గలతీయులకు అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు ఇచ్చిన ఈ బోధ చాలా ముఖ్యమైనది. దేవుడు మనలను పాప బంధనాల నుండి విముక్తి చేసి స్వాతంత్ర్యానికి పిలిచాడు. కాని ఆ స్వాతంత్ర్యం అనేది మనకు నచ్చినట్లుగా జీవించడానికి కాదు. అది దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి ఇచ్చిన వరం. మనిషి సహజంగా స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకుంటాడు. నాకు స్వేచ్ఛ ఉంది అని చెప్పుకుంటూ శరీరాసక్తులకు లోబడిపోవచ్చు. కాని పౌలు స్పష్టం చేస్తాడు, ఆ స్వాతంత్ర్యాన్ని శరీరాసక్తికి ఉపయోగించవద్దని. అంటే మన స్వేచ్ఛ పాపానికి మార్గం కాకూడదు. దేవుడు ఇచ్చిన నిజమైన స్వేచ్ఛ మనల్ని ప్రేమలో నడిపిస్తుంది. మనం దేవుని ప్రేమను అనుభవించినప్పుడు అదే ప్రేమను ఇతరులకు చూపించగలము. ఈ వచనం మనకు ఒక ముఖ్యమైన బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రేమ చేత ఒకరికి ఒకరు సేవ చేయండి. సేవ చేయడం అంటే కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు. అది వినయంతో, త్యాగంతో ఇతరుల అవసరాలను గుర్తించి వారి కోసం జీవించడం. క్రీస్తు మనకు ఇచ్చిన ఉత్తమ ఉదాహరణ. ఆయన తన స్వేచ్ఛను తన కోసం కాకుండా మన రక్షణ కోసం వినియోగించాడు. ఈ వచనం మన జీవితంలో 3 ముఖ్యమైన సూత్రాలను నేర్పుతుంది. స్వాతంత్ర్యం దేవుని వరం, ఇది బాధ్యతతో ఉపయోగించాలి. శరీరాసక్తిని నియంత్రించాలి, పాపానికి దూరంగా ఉండాలి, ప్రేమతో సేవ చేయాలి. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం.